స్వామీజీ, మనందరికి కూడా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అని అంటారు కదా. మనకు ఉన్నట్లే సంబంధ బాంధవ్య వ్యవహారాలు జీవాత్మ పరమాత్మకు కూడా ఉన్నాయి కదా. ఏమిటి దీని మీద విశ్లేషణ? ఇప్పుడు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అన్నవాడు ప్రథమంగా ఈ ప్రశ్న ఇస్తున్నాడు. ప్రశ్న ఇస్తుంది ఎవరు? తాను. సంబంధ బాంధవ్యాలు తనకి ఎవరితో ఉన్నాయి, ఎవరితో లేవు చెప్పు. లేవన్నా కూడా అనుభవం బుక్కే, ఉన్నా కూడా అనుభవం బుక్కే. ఏ విధంగా చెప్పగలవు? నేను శబ్దం, నేను భావం. శబ్దానికి భావానికి సంబంధ బాంధవ్యాలు ఎప్పటి నుంచి వచ్చినాయని మూలాన్వేషణ చేస్తావా? ఎలా వీలవుతుందా? నేను అనే శబ్దంలోనే నేను అనే భావం కూడా ఉంది. కుర్చీ అనే శబ్దంలోనే కుర్చీ అనే భావం ఉంది. దేవుడు అనే శబ్దంలోనే దేవుడు అనే భావం ఉంది. ఆ దేవుడు అనే భావం సంబంధ బాంధవ్యం ఎలా ఉంది? నిరాకారంగా ఉందా? నిర్గుణంగా ఉందా? నామరూపరహితంగా ఉందా అంటే అలానే ఉంది. ఆకారంగా ఉంది అంటే సగుణం ఉంది. సగుణం ఉంటే ఎలాగా? అనే గుణాలుగా, నామాలుగా, రూపాలుగా, వెలుతురుగా, చీకటిగా, జ్యోతి రూపంగా, నిదర్శనాలుగా ఉంది. అంటే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని అనుకునేవాడికే అన్నీ ఉన్నాయి. అనుకునేవాడికి ఏ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని తనకి స్పష్టంగా సువిద్యతో అయితే సరళంగా స్వయం అవగాహనతో అలాగే అవగాహన చేసుకోవాలి. సంబంధ బాంధవ్యాలు నేను ఎలా ఉన్నాయి? ప్రధానంగా ఏది ప్రధానం? అన్నీ ప్రధానమే. ఇది కావాలి, ఇది అక్కర్లేదు, అక్కర్లేదు. మామూలుగా మాట్లాడంటే నేను దేహంగా ఉన్నాను. నేను అనే శబ్దం దేహం అనే శబ్దంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అంతవరకే. ఆ సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా వచ్చినాయని, ఎప్పటి నుంచి వచ్చినాయని, దాని మూలం ఏంటి, ఆ సంబంధ బాంధవ్యాలు ఏర్పడటానికి ఆధారం ఇంకోటి ఉండాలి కదా. ఇది కార్యమా, ఇది కారణమా, ఇన్ని రకాలు వస్తాయి. అయినప్పటికీ కూడా నిత్యావసరాలు దేహంగా ఉన్నప్పుడు దైనందిక అవసరాల నిమిత్తమే ఇవన్నీ ఉన్నాయి అని మాత్రం అవగాహన చేసుకో. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నించడానికి ముందు నువ్వేం చేసావు? నిద్రలు చేసావు, నీ కాలకృత్యాలు దైనందిక కార్యక్రమాలు చేసుకున్నావు. ఆ కార్యక్రమాలు చేయటంలో ఒక ఆలోచనతో ఒక కార్యక్రమం చేస్తుంటే దానికి సంబంధించిన ఆలోచనతో దానికి సంబంధించిన ఆలోచన, ఈ విధంగా సంబంధ బాంధవ్యాల యొక్క పరంపర ఆ క్రమంలో ఎంతవరకు పోతుందని అంటే అనిర్వచనీయం. నేను ఉన్నాను, నేను శబ్దంతో నేను భావం సంబంధ బాంధవ్యాలు. కానీ నేను ఉన్నాను దానిలోనే కలిసి వెలిసిపోయినాయి, విడగొడతాను వీల్లేదు. ఏ పదం చెప్పినా ఉనికి ఉన్నది. ఉనికి అంటే సత్యం. ఉనికి అనే పదంలో సత్యం అనే పదం ఉంది. చూడండి, ఉనికికి సత్యానికి వేరువేరుగా ఉంటాయి. ఉనికారా? అరే ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉంటున్నారా, నీ ఉనికి ఎక్కడ, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అంటారు సామాన్యంగా. నేను మెడ్రాస్ నుంచి మాట్లాడుతున్నాను, నేను ఇంట్లో ఉండే మాట్లాడుతున్నాను, నేను బండి మీద వెళ్తున్నాను అంటారు. అక్కడ ఉనికి ఏంటి? అందరూ అనుభవించే ప్రత్యక్ష అనుభవంలో ఉన్నటువంటి ఈ దేహం ఉనికి ఎక్కడుంది? నేను బలం చోట ఉద్యోగం చేస్తాను, నేను బలం చోట అని ఇప్పుడు బయలుదేరి ఇదిగా ఉనికిగా తెలుస్తున్నాను. అసలు ఉనికి అంటే ఏంటి? ఉండుట. ఉండుట అంటే ఏంటి? సృష్టి ఉన్నప్పుడు లేనప్పుడు ప్రసక్తి ఉన్నా లేకపోయినప్పటికీ నేను ఉన్నానే సత్యం అన్నట్టుగా ముందుగానే తొలుతూనే అనుభూతిగా ఉన్నది. అది నిర్వచించడానికి మాత్రమే తనకు తానే వ్యక్తం చేస్తున్నాడు. ఏ విధంగా? నేను ఉన్నాను ఉనికితో. ఇక్కడ ఉనికి అంటే ఏంటి? నేను ఉన్నాను. ఉనికి అంటే సత్. ఉనికి అంటే ఉండుట. ఉనికి అంటే స్వతసిద్ధంగా ఉంది. ఉనికి అంటే స్వతసిద్ధంగా సొంతంగా ఉండుట చేతనే, అక్కడ ఉండుట చేతనే ఉనికి స్వతసిద్ధము. ఎలా తెలిసింది? చిత్త పదార్థంతో. చిత్త అంటే ఏంటి? ఎరుక. ఎరుక అంటే ఏంటి? సహజజ్ఞానం. సహజజ్ఞానం అంటే ఏంటి? సహజ జ్ఞాపకం, సహజ సాక్షి చైతన్యం. సాక్షి అంటే తను స్వయంగా గమనించేవాడిగా సాక్షి లక్షణంతో, సాక్షి చైతన్యంతో, చైతన్య సాక్షి లక్షణంతో నేను ఉన్నాను. ఆ సాక్షి చైతన్యాన్ని ఆత్మని, పరమాత్మని, జీవాత్మని, పరమాత్మని, బ్రహ్మమని రకరకాల పేరుతో చెప్పారు. కానీ సంబంధ బాంధవ్యాలు పెరిగిపోతున్నాయి లేదా? ఏ విధంగా? నామాలు పెరిగిపోతున్నాయి, రూపనామాలు పెరిగిపోతున్నాయి, సాకారం ఉంటాడు, నిరాకారం ఉంటాడు, పదార్థం అని తరుగుదల తెలుపుకునే పదార్థాన్ని మాత్రమే ఉన్నవి అని ముందు అవగాహన చేసుకో.